ప్రయత్నించాను. కానీ ప్రతిసారి చిన్నప్పటి నుంచి నేను చేసే పనులు ఆయా స్థాయిల్లో ఎప్పుడు నాకు ప్రాణాలు పోయేంత సమస్యలు నేను తీసుకుంటాను. అవి ఎందుకు వస్తే నా జీవితంలో నాకే తెలియదు. నేను ఆలోచిస్తాను ఇలాంటి సందర్భాలు నా జీవితంలో ఎందుకు వస్తాయని. మేబీ తిరిగితనంతో నీ పాంచంతరాన్ని కాల్ముక్త అనే బానిసని కాదు కాబట్టి వెళ్ళి ఆ ఢిల్లీలో కూర్చున్న వాళ్ళందరికీ బానిసలు వెళ్ళి తరాన్ని కాల్ముక్తా ఉంటే మన రాష్ట్రాన్ని మన తెలుగు ప్రజల్ని ఈ పరిస్థితికి తీసుకొచ్చారు. సరిగ్గా 5 సంవత్సరాల క్రితం ప్రజారాజ్యం పార్టీ ఎంఏ చిరంజీవి గారు స్థాపించిన పార్టీలో అరే అన్నయ్యకి నేను ఎదురొస్తానా, అన్నయ్య మీద నాకు కోపం ఉంటుందా? ఉండదు. వాళ్ళెవరో ఢిల్లీలో చేసిన పనికి అన్నయ్య మీద ఎందుకు కోపం చూపిస్తాం? కాకపోతే మన కర్మ అన్యాయానికి అక్రమానికి నేను ఎదురుగా ఉంటే నా దురదృష్టం ఈరోజు నేను అందరికి ఎదురుగా నిలబడాల్సి వస్తుంది తప్ప గుండెల్లో నా అమ్మాయి మీద ఎదురుగా కాదు, ఎదురించి కాదు. తండ్రి తర్వాత తండ్రి లాంటి అమ్మాయికి నేను ఎందుకు ఎదురవుతాను? కానీ అలాంటి పరిస్థితిని కల్పించింది ఎవరు? అక్కడ ఢిల్లీలోకి వచ్చిన కాంగ్రెస్ హైకమాండ్. ఏదో శుభ్రంగా సినిమాలు చేసుకుంటూ